హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఇంట్లో ఉంటూ ఆన్లైన్ టీచింగ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం ఎలాంటి టెస్ట్ ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. మనం సింపుల్ గా ఇక్కడ ఉన్న వెబ్సైట్ లోని రిజిస్టర్ అయిన తర్వాత మన ప్రొఫైల్ అనేది సెట్ చేసుకొని యాడ్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి స్టూడెంట్స్ నుంచి రిక్వెస్ట్లు అయితే వస్తాయి. సో వచ్చిన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి ఆన్లైన్ లో క్లాసులు తీసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మనకి ఇందులో అవర్ బేసిస్ మీద మనకి మనీ అయితే ప్రొవైడ్ చేస్తారు. పర్ అవర్ కి మనీ అనేది కూడా మనమే సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ కి మనం 200 పెట్టుకోవచ్చు, 250 పెట్టుకోవచ్చు, 500 కూడా పెట్టుకోవచ్చు. సో మన మనీ ఎంత పెట్టుకోవాలనేది కూడా మనమే డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్ నేమ్ ఏంటంటే సూపర్ ప్రో. మనం ఆన్లైన్ లో టీచ్ చేయడానికి 1000+ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇందులో నాన్ అకాడమిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అకాడమిక్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ ఏంటి, మనం ఇందులో ఎలా రిజిస్టర్ అవ్వాలి, యాడ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాడ్స్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి అంటే ఇందులోని సో మనకి స్టూడెంట్స్ నుంచి రిక్వెస్ట్లు అయితే వస్తాయి కదా, ఆ రిక్వెస్ట్ అనేది మనకి యాడ్స్ ద్వారా వస్తాయి అనమాట. మనం ఇందులో 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా జస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో మనకి స్టూడెంట్స్ నుంచి రిక్వెస్ట్లు అయితే వస్తాయి. సో ఆ రిక్వెస్ట్లు ఎలా ఉంటాయి అంటే సేమ్ మనకి ఇన్స్టాగ్రామ్ లో ఎలాగైతే రిక్వెస్ట్లు వస్తాయో అదే విధంగా ఉంటాయి. మనం ఏ ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ అయ్యామో ఆ నెంబర్ కి నార్మల్ మెసేజ్ లో కూడా రిక్వెస్ట్లు అయితే పంపిస్తారు. సో ఎందుకు నార్మల్ మెసేజ్ లో రిక్వెస్ట్ పంపిస్తారంటే మనం ప్రతిసారి లాగిన్ అయ్యి డాష్బోర్డ్ లో చూసుకోలేం కాబట్టి సో వాళ్ళు మనకి నార్మల్ మెసేజ్ లో కూడా మనకి రిక్వెస్ట్ అయితే పంపిస్తారు. సో మనం వెంటనే చూసి యాక్సెప్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మనకి రిక్వెస్ట్ పంపించినప్పుడు ఆ రిక్వెస్ట్ లో 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనం రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయొచ్చు, డిక్లైన్ కూడా చేయొచ్చు. డిక్లైన్ మీన్స్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. నాకు ఆల్రెడీ ఇందులో అకౌంట్ అయితే ఉంది. సో నాకు వచ్చిన రిక్వెస్ట్ నుంచి ఒక రిక్వెస్ట్ అయితే మీకు చూపిస్తాను. నాకు ఏ విధంగా రిక్వెస్ట్ వచ్చింది ఏంటనేది ఇక్కడైతే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మెసేజ్ ఎలా వచ్చింది ఏంటనేది మనకి రిక్వెస్ట్ వచ్చినప్పుడు కూడా ఒక మెసేజ్ వస్తుంది. అలాగే మనం రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసాం అనుకోండి, యాక్సెప్ట్ చేసినట్టుగా కూడా మళ్ళీ మనకు ఇంకో మెసేజ్ అయితే వస్తుంది. సో ఆ 2 మెసేజ్లు కూడా మీకైతే చూపిస్తాను. సో చూసారు కదా, కంగ్రాచులేషన్స్ అని వచ్చింది. సో స్టూడెంట్ నేమ్ అశ్విన్ అనమాట. సో క్లాస్ రిక్వెస్ట్ అనేది నాకు ఈ విధంగా అయితే వచ్చింది నార్మల్ మెసేజ్ కి. సో నేను ఆ రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేశాను. సో నాకు యాక్సెప్ట్ చేసిన తర్వాత సెకండ్ మెసేజ్ అయితే ఈ విధంగా వచ్చింది, కంగ్రాట్స్ యాక్సెప్ట్ అని. సో ఇక్కడ చూసారు కదా, మనకి రిక్వెస్ట్ వచ్చినప్పుడు మెసేజ్ వస్తుంది. అలాగే రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా మనకి మళ్ళీ ఇంకో మెసేజ్ అయితే వస్తుంది. మనకి నార్మల్ మెసేజ్ వస్తుంది, అలాగే మనకి డాష్బోర్డ్ లో కూడా మనకి ఆ మెసేజ్ అయితే చూపిస్తుంది. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదే నేను రిజిస్టర్ అయిన అకౌంట్. సో మనం స్టూడెంట్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్ ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి ఇలా మెసేజ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో నేను చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే తెలుగు సబ్జెక్ట్, అందుకే ఇక్కడ తెలుగు స్టూడెంట్ అని కనిపిస్తుంది. మనకి ఫర్దర్ గా క్లాసెస్ గురించి కానీ స్టూడెంట్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మనం ఇక్కడైతే వాళ్ళకి మెసేజ్ కూడా చేయొచ్చు. సో వచ్చే పేమెంట్ కూడా మనకి గూగుల్ పే నుంచి కావాలా లేదంటే ఫోన్ పే అలాంటి అన్ని కూడా మనం స్టూడెంట్ అయితే డిస్కస్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ గా మనకి స్టూడెంటే మనకి పేమెంట్ అయితే పే చేస్తారండి. మనం ఎంత అవర్లీ అయితే సెట్ చేసుకున్నామో అంత పేమెంట్ అయితే మనకి స్టూడెంట్ నుంచి అయితే మనకి డైరెక్ట్ గా అయితే వస్తుంది. సో పేమెంట్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు డైరెక్ట్ గా స్టూడెంట్ ద్వారా మీరు అయితే కన్వే చేయవచ్చు. ఇక్కడ వన్స్ మీరు క్లాస్ చెప్పడం కంప్లీట్ అయిపోయింది అనుకోండి, సో మీరు ఇక్కడ స్టూడెంట్స్ కి రివ్యూ కూడా ఇవ్వచ్చు. ఆ రివ్యూ ఎక్కడి నుంచి ఇవ్వచ్చు అంటే ఇక్కడ ఎవాల్యుయేషన్స్ అని ఉంది కదా, ఎవాల్యుయేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రివ్యూస్ పెండింగ్ అని చూపిస్తుంది కదండి. ఇక్కడ ఎవాల్యుయేట్ మీద క్లిక్ చేసి మనం ఆ స్టూడెంట్ గురించి రివ్యూ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. సో ఈ విధంగా మనకి స్టూడెంట్స్ నుంచి అయితే రిక్వెస్ట్లు అయితే వస్తాయి. సో ఆ రిక్వెస్ట్ ని మనం యాక్సెప్ట్ చేసి మనం ఆన్లైన్ లో టీచింగ్ చేస్తే మనకి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఎలాంటి ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ ఏమి ఉండవు. సో డైరెక్ట్ గా మనం సబ్జెక్ట్ అని సెలెక్ట్ చేసుకుంటాం, దానికి తగ్గట్టుగా యాడ్స్ అయితే క్రియేట్ చేసుకొని సో వన్స్ మన యాడ్స్ అనేది స్టూడెంట్స్ వరకు రీచ్ అవుతుంది. సో అందులో ఎవరైనా సరే మనకి రిక్వెస్ట్ పంపిస్తే మనం వాటిని యాక్సెప్ట్ చేసి ఆన్లైన్ టీచింగ్ అయితే చేయొచ్చు. సో సింపుల్ గా అయితే ఉంటుంది ప్రాసెస్. సో ఇప్పుడు ఇందులో ఎలాంటి సబ్జెక్ట్స్ అయి ఉన్నాయి ఏంటంటే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో 1000+ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయండి. సో ఇందులో అకాడమిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే నాన్ అకాడమిక్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. అకాడమిక్ సబ్జెక్ట్స్ అంటే స్టడీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అండి, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. సో ఇలాగా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. నాన్ అకాడమిక్ సబ్జెక్ట్స్ అంటే పర్సనల్ ట్రైనర్, యోగా, గిటార్, మ్యూజిక్ సంబంధించినవి, లేదంటే కుకింగ్ సంబంధించినవి, డ్రాయింగ్, డ్రైవింగ్, స్విమ్మింగ్, మోటివేషనల్ క్లాసెస్. సో ఇలాంటివన్నీ కూడా మనం చెప్పొచ్చు. సో ఆ సబ్జెక్ట్స్ ఏంటనేది కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇంగ్లీష్, మ్యాథ్స్. సో ఇలా మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇందులో గేమ్స్ కి సంబంధించిన ఆన్లైన్ టీచింగ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇందులో వర్క్ చేస్తున్న వాళ్ళు. సో ఇక్కడ అంబాసిడర్ అని వచ్చింది కదా, అంటే వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది అన్నట్టుగా
ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో మనం కూడా ఒక 4 to 5 క్లాసెస్ అని తీసుకున్నాం అనుకోండి, మనకి ఎక్స్పీరియన్స్ అనేది అయితే వస్తుంది. మనకి స్టూడెంట్ నుంచి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ క్లాస్ అనేది ఫ్రీగా చెప్పాలండి. ఎందుకంటే టీచర్ గురించి స్టూడెంట్ అర్థం చేసుకోవాలి, అలాగే స్టూడెంట్ గురించి టీచర్ అనే వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో అందుకే మనం ఫస్ట్ క్లాస్ అనేది ఫ్రీగా చెప్పాలి. సో మన ఫస్ట్ క్లాస్ లోని మన స్టూడెంట్ కి ఏ విధంగా చెప్తాం, మన వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది అనేది మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ మన ఫస్ట్ క్లాస్ అనేది వాళ్ళు నచ్చింది అనుకోండి, వాళ్ళైతే మనకి ఫర్దర్ గా కూడా కంటిన్యూ అయితే అవుతారు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి. సో ఈయన 1 hour కి 850 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో పర్ అవర్ కి మనం ఎంత ఛార్జ్ చేయాలన్నది కూడా మన ఇష్టమే అండి. సో మన అమౌంట్ అనేది మనమే డిసైడ్ చేసుకోవచ్చు. సో మనం ఇందులో 200 పెట్టుకోవచ్చు, 250 పెట్టుకోవచ్చు, 500 పెట్టుకోవచ్చు, 300 పెట్టుకోవచ్చు, లేదంటే 3000 కూడా పెట్టుకోవచ్చు. సో కానీ ఎవరైతే స్టార్టింగ్ లో స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం తక్కువ అమౌంట్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి రిక్వెస్ట్లు అయితే వస్తాయి. ఇందులో ఒక పర్సన్ ఒక సబ్జెక్ట్ చెప్పాలని రూల్ ఏం లేదు. సో ఒక పర్సన్ ఎన్ని సబ్జెక్టులు అయినా చెప్పొచ్చు, ఎన్ని యాడ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక పర్సన్ తెలుగు నేర్పించవచ్చు, డాన్స్ నేర్పించవచ్చు, సింగింగ్ నేర్పించవచ్చు. ఇలాగా మనం ఒక పర్సన్ ఎన్ని సబ్జెక్ట్స్ అయినా నేర్పించవచ్చు అండి. ఇందులో మనకి 1000 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇలా కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ మై సబ్జెక్ట్స్ అని ఉంది కదా, ఇందులో ఆర్ట్స్ ఉంది, అలాగే హాబీస్ అని ఉంది. ఇక్కడ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, కంప్యూటర్ సైన్స్, లాంగ్వేజెస్, మ్యూజిక్, హెల్త్ అండ్ అకాడమిక్, ట్యూటరింగ్, స్పోర్ట్స్. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ లాంగ్వేజెస్ అని ఉంది కదా, లాంగ్వేజెస్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అయితే వచ్చాయి. అరబిక్ లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్, ఇటాలియన్, ఇలాగా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ మనం తెలుగు సబ్జెక్ట్ కూడా నేర్పించవచ్చు. ఇక్కడ చూసారు కదా తెలుగు సబ్జెక్ట్ అని ఉంది. సో ఇందులో ఆల్రెడీ తెలుగు సబ్జెక్ట్ చెప్తున్న ప్రొఫైల్స్ అన్ని కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తాయి. సో వీళ్ళందరూ కూడా తెలుగు అనేది చెప్తున్నారు. సో వాళ్ళు పర్ అవర్ కి ఎంత ఛార్జ్ చేశారని కూడా ఇక్కడైతే మనకి కనిపిస్తుంది. సో వాళ్ళు క్లాస్ చెప్పిన తర్వాత వాళ్ళకి రివ్యూస్ కూడా ఇలాగైతే వస్తాయి. సో ఇలాగా మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. మనం అందులో ఏ లాంగ్వేజ్ అయినా నేర్పించవచ్చు. ఇంకా అదొకటే కాదండి. సో ఇక్కడ మనకి కంప్యూటర్ సైన్స్ అని ఉంది కదా, సో కంప్యూటర్ సైన్స్ సంబంధించిన అన్ని కూడా ఉంటాయి. అంటే వీడియోలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించిన అన్ని కూడా ఉంటాయి. వెబ్ డిజైనింగ్ కానీ మీరు ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఆ టాపిక్ మీద అయితే ఇక్కడ మీరు క్లాస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్ అని ఉంది, మ్యూజిక్ మీద క్లిక్ చేశాను. సో మ్యూజిక్ లో కూడా చాలా కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ అయితే ఉన్నాయి. సో వీటి మీద కూడా మీరు అయితే చెప్పొచ్చు. హెల్త్ మీద ఉంది, హెల్త్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి హెల్త్ లో కూడా మనకి చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. సో ఈ టాపిక్స్ మీద కూడా మీరు క్లాసెస్ అయితే చెప్పొచ్చు. అండ్ తర్వాత అకాడమిక్ ట్యూటరింగ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇందులో కూడా చాలా టాపిక్స్ అయితే ఉంటాయి దీనికి సంబంధించినవి. సో ఇవి కూడా మీరైతే చెప్పొచ్చు. సో ఇక్కడ రైటింగ్ సంబంధించినవి కూడా ఉన్నాయి చూసారు కదా, అవి కూడా మీరైతే నేర్పించవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ అని ఉంది కదా, అది కూడా క్లిక్ చేస్తున్నాను. సో గేమ్స్ సంబంధించిన అన్ని కూడా ఉంటాయి. సో ఈ గేమ్స్ సంబంధించిన అన్ని కూడా మీరు క్లాసెస్ కూడా వీటి గురించి కూడా తీసుకోవచ్చు, నేర్పించవచ్చు. ఇక్కడ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అని ఉంది కదా, దీని మీద కూడా క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ కోచింగ్ సంబంధించిన మాట, అంటే మన కెరియర్ కోచింగ్ కానీ, జాబ్ సర్చింగ్ కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, సో ఇలాంటి వాటి మీద కూడా మీరు క్లాసెస్ అయితే ఇవ్వచ్చు. సో ఇలాంటి వాటి మీద చాలా మందికి నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో ఇలాంటివి కూడా మనం అయితే చెప్పొచ్చు ఇక్కడ. అండ్ తర్వాత ఇక్కడ ఆర్ట్స్ అండ్ హాబీస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, యానిమల్ కమ్యూనికేషన్, బ్రెయిన్ టీచర్స్, ఇలాగ కార్డ్ గేమ్స్, వీటి మీద కూడా ఉంటాయి. హాబీస్ అనమాట. సో నార్మల్ గా ఏవైతే హాబీస్ ఉంటాయో అవి కూడా ఇక్కడ మనం క్లాసెస్ ద్వారా చెప్పి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అయితే చెప్పొచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కుకింగ్ అని టైప్ చేస్తున్నాను. సో కుకింగ్ అని టైప్ చేస్తున్నాను, ఇక్కడ చూసారు కదా, ఫైండ్ టీచర్ అని టైప్ చేస్తున్నాను. ఆల్రెడీ చాలా మంది కుకింగ్ లోని కూడా ట్యూటరింగ్ అయితే చేస్తున్నారు. సో కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి వచ్చిన సో కుకింగ్ గురించి కూడా ఆన్లైన్ లో క్లాసెస్ అయితే చెప్పి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళకి కుకింగ్ అయితే బాగా వచ్చు. సో వాళ్ళైతే ఇలాంటి క్లాసెస్ కూడా నేర్పించవచ్చు అనమాట. 1 hour క్లాస్ చెప్పినందుకు ఈయన 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇలాగా మనము కుకింగ్ క్లాసెస్ కూడా చెప్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మనం ఈ క్లాసెస్ అనేది ఆన్లైన్ లో తీసుకోవచ్చు అండ్ అలాగే ఆఫ్లైన్ లో కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇందులో ఎలా రిజిస్టర్ అవ్వాలి, యాడ్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడైతే చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో సింపుల్ గా ఇక్కడ సూపర్ ప్రూఫ్ లాగిన్ అయితే ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఈ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే రిజిస్టర్ అవ్వండి. సో నేను మీకోసం వేరే అకౌంట్ అనేది క్రియేట్ చేసి ప్రొఫైల్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి, యాడ్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. సో మీ ఇక్కడ ఫస్ట్ నేమ్, సర్ నేమ్ అయితే అడుగుతుంది. సో మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, సర్ నేమ్ అంటే మీ ఇంటి పేరు అయితే ఇవ్వండి. సో మీరు అక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇంక ఈ విధంగా మీ ప్రొఫైల్ లోకి అయితే లాగిన్ అయిపోతారు.
సో పక్కన ఇక్కడ మీ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. సో అక్కడ మీకు ఆప్షన్ అయితే చూపిస్తుంది, మై డాష్ బోర్డ్, మెసేజ్ అండ్ రైట్ యువర్ యాడ్ అని చెప్పేలాగా. ఇక్కడ మై ప్రొఫైల్ అని ఉంది కదా, ఇక్కడ మై ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మై ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై అకౌంట్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మనకి మన ఇచ్చిన జనరల్ ఇన్ఫర్మేషన్, అలాగే మన అడ్రస్, మన ప్రొఫైల్ అనేది ఇక్కడ అయితే చూపిస్తుందండి. సో ఇక్కడ మన జెండర్ అయితే సెట్ చేసుకుంటాము. అండ్ తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ గా మన నేమ్ అయితే వస్తుంది, అండ్ అలాగే మనం ఇచ్చిన సర్ నేమ్ ఉంటుంది. సో మన ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. ఇలా కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు మీ ఇక్కడ డిగ్రీస్ అనేది చూపిస్తుంది కదా. సో మీరు ఏదైతే కంప్లీట్ చేశారో మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ అని క్లిక్ చేసి, సో ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదండి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి స్టూడెంట్స్ నుంచి రిక్వెస్ట్ వస్తే మనకి నార్మల్ గా మెసేజ్ కూడా వస్తుంది. SMS లో కూడా మీకు రిక్వెస్ట్ రావాలి, మెసేజ్ రావాలి అనుకుంటే మీరు ఏదైతే ఆన్లైన్ లో ఉంచుకోండి. లేదంటే వద్దు అనుకుంటే ఇక్కడ జస్ట్ ఇలా క్లిక్ చేస్తే ఇది ఆఫ్ అయితే అయిపోతుంది. సో ఇదైతే ఆఫ్ అయిపోయింది, చూసారు కదా. సో మనకి ఏమైనా సరే క్లాసెస్ గురించి నోటిఫికేషన్ వచ్చినా, మనకి ఏమైనా ఆఫర్స్ వచ్చినా, న్యూస్ లెటర్ వచ్చినా సరే మన మెయిల్ కి అయితే వీళ్ళైతే పంపిస్తారు. సో మీకు ఇందులో ఏవైతే వద్దనుకుంటారో దాని మీద అయితే జస్ట్ క్లిక్ చేయండి. సో అన్సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. సో అన్సెలెక్ట్ అయితే అయిపోతాయి. సో మీకు ఇన్ కేస్ మీ అకౌంట్ అయితే డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అకౌంట్ డిలీట్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేసి డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మై ఇన్వాయిసెస్ ఉంది కదండి, మనం వన్స్ మన క్లాస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఆ డేట్ అండ్ అలాగే మనకి వచ్చిన ప్రైస్ ఏంటనేది అయితే చూపిస్తుంది. మనకి ఇక్కడ మెసేజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మై మెసేజెస్ అయితే ఉంది. వన్స్ మనం ఎవరైనా స్టూడెంట్ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేసాం అనుకోండి, ఆ మెసేజ్ అయితే మనకి ఇక్కడ అయితే కనిపిస్తుంది. సో మీరు ఇప్పుడు యాడ్స్ క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎందుకు అంటే మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీరు యాడ్స్ చూసి మీకు స్టూడెంట్స్ అయితే మీకు రిక్వెస్ట్ అయితే పంపిస్తారు. సో మీరు ఎన్ని సబ్జెక్టులు చెప్పాలనుకుంటున్నారు ఆ సబ్జెక్ట్స్ మీద మీరు యాడ్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో యాడ్స్ క్రియేట్ చేసుకోవడానికి పక్కన ప్రొఫైల్ ఉంది కదండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ యువర్ యాడ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నారని చెప్పి అడుగుతుంది. కింద కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటాయి. సో మీరు ఆ సబ్జెక్ట్ చెప్పాలనుకుంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు వేరే సబ్జెక్ట్స్ ఏమైనా చెప్పాలి అనుకుంటే అది ఇక్కడ సెర్చ్ చేయండి. సో నేను ఇక్కడ కుకింగ్ అని సెర్చ్ చేస్తున్నాను ఇప్పుడు. సో నేను ఇప్పుడు కుకింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కుకింగ్ అని సెర్చ్ చేశాను. సో ఇక్కడ కుకింగ్ రిలేటెడ్ కొన్ని టాపిక్స్ అయితే వచ్చాయి. కుకింగ్, ఈజీ కుకింగ్, ట్రెడిషనల్ కుకింగ్, హెల్దీ కుకింగ్ అని చెప్పి. సో ఇక్కడ కుకింగ్ సంబంధించిన చాలా ఆప్షన్స్ అయితే వచ్చాయి. సో అందులో మీరు ఏది సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు కుకింగ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఇంకా అడిషనల్ గా ఏమైనా స్కిల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే అది కూడా చేయొచ్చు. అంటే కుకింగ్ రిలేటెడ్ స్కిల్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే జస్ట్ గా నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి టైటిల్ అడుగుతుంది. టైటిల్ ఆఫ్ యువర్ యాడ్ అని ఉంది కదా. సో నేను ఇప్పుడు కుకింగ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి కుకింగ్ రిలేటెడ్ టైటిల్ అయితే ఇవ్వాలి. అది కూడా మినిమం 12 వర్డ్స్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. సో నేను ఇక్కడ ChatGPT లోకి వెళ్ళి సో ChatGPTని టైటిల్ రాయమని చెప్పి ఈ విధంగా అడిగాను. సో ChatGPT నాకు ఆల్రెడీ ఒక టైటిల్ అయితే ఇచ్చింది. సో ఇదైతే సింపుల్ గా ఈజీగా కొంచెం బాగుంది. సో ఇప్పుడు ఆ టైటిల్ అయితే నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మనం ఆన్లైన్ లో టీచ్ చేసే క్లాస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మనం క్లాస్ గురించి అయితే కొన్ని వర్డ్స్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. సో మనం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో సింపుల్ గా దీన్ని అయితే నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ChatGPTలోకి వెళ్ళాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మినిమం 40 వర్డ్స్ తోని నాకు ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చింది. సో ChatGPT ఇచ్చిన టెస్ట్ నేనైతే కాపీ చేస్తున్నాను. సో సింపుల్ గా ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. సో మీరు ఈ విధంగా ChatGPTని కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఓన్ గా ఏమైనా రాయాలి అనుకుంటే క్రియేటివ్ గా మీరు అది కూడా రాయొచ్చు. సో ఇక్కడ అబౌట్ యూ అని అడుగుతుంది. ఇక్కడ మన గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో దానికి కూడా మినిమం 40 వర్డ్స్ లోనే మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి. సో ఇది కూడా కాపీ చేస్తున్నాను. సో ఇదైతే నేను ChatGPT ద్వారా రాస్తున్నాను. సో మీరైతే మీ ఓన్ గా అయితే రాయండి మీ గురించి కాబట్టి. సో ChatGPT నాకు టెస్ట్ ఇచ్చింది. సో దాన్ని కాపీ చేస్తున్నాను. సో ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. అబౌట్ యూ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మన లొకేషన్ అయితే మెన్షన్ చేస్తాము. సో ఇన్ కేస్ మీరు ఆఫ్లైన్ లో క్లాసెస్ చెప్పాలనుకున్న సరే లొకేషన్ వైజ్ గా కొంతమంది సెర్చ్ చేస్తారు. అలా లొకేషన్ వైజ్ గా మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ రిక్వెస్ట్లు అయితే రావడానికి అయితే ఉంటుంది. మన లొకేషన్ లేదంటే మన పిన్ కోడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో మీరు పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు క్లాసెస్ ఏ విధంగా తీసుకుంటారని అడుగుతున్నారు. ఇంటి దగ్గర తీసుకుంటారా, లేదంటే ట్రావెలింగ్ ఏమైనా చేస్తారా, లేదంటే ఆన్లైన్ లో తీసుకుంటారా అని చెప్పి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే అన్సెలెక్ట్ కూడా చేయొచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు.
సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే మీకు ఎన్ని లాంగ్వేజ్ లో మీరు క్లాసెస్ చెప్పగలరు అంటే అన్ని లాంగ్వేజ్లు అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ తెలుగు ఆప్షన్ కూడా ఉంది. సో మీరు తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా తెలుగుతో పాటు మీకు ఏమైనా అదర్ లాంగ్వేజెస్ ఏమైనా వస్తే సో ఈ విధంగా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా లాంగ్వేజెస్ అయితే ఉంటాయి ఇక్కడ. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ అవర్లీ ఫ్రీ అని మెన్షన్ చేస్తున్నారు. సో మీరు పర్ అవర్ కి ఎంత ఛార్జ్ చేయాలనుకుంటున్నారో అంత మనీ అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే కొత్తగా వాళ్ళు రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళు తక్కువ రేట్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం తక్కువ రేట్ పెట్టుకుంటే కొంచెం ఎక్కువ రిక్వెస్ట్లు అయితే వస్తాయి. సో మీకు కొన్ని ఎక్కువ రిక్వెస్ట్లు వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఎక్కువ రేట్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే అప్పుడు మీకు రివ్యూస్ కూడా వస్తాయి కాబట్టి. సో ఇప్పుడు నేనైతే జస్ట్ 200 అయితే పెడుతున్నాను. సో నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వాలి అంటే మనకి స్టూడెంట్ నుంచి రిక్వెస్ట్లు అయితే వస్తాయి కదా, ఆ రిక్వెస్ట్ అనేది ఈ నెంబర్ కి అయితే వస్తుంది. సో అందుకే మన ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ అయితే అడుగుతుంది. సో మనం ఇచ్చే ప్రొఫైల్ పిక్చర్ అనేది ఎలా ఉండాలి ఏంటనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి మినిమం 600x600 పిక్సెల్ డైమెన్షన్ లో అయితే ఉండాలి. సో మనకి ఇమేజ్ అనేది ఏ ఫార్మాట్ లో ఉండాలని కూడా ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. సో మీరు ఇక్కడ ఏదైతే ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేస్తున్నారు అది నీట్ గా అఫీషియల్ గా క్లియర్ గా ఉండే విధంగా అయితే చూసుకోండి. సో మీకు ప్రొఫైల్ పిక్చర్ అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మనం సక్సెస్ఫుల్ గా యాడ్ అయితే క్రియేట్ చేసుకున్నాము. సో ఇక్కడ చూసారు కదా, కంగ్రాచులేషన్ యువర్ యాడ్ ఇస్ ఆన్లైన్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇప్పుడు మన యాడ్ అయితే ఆన్లైన్ లో రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మన యాడ్ అనేది స్టూడెంట్స్ చూసారనుకోండి. సో స్టూడెంట్స్ అనేది మనకి రిక్వెస్ట్ అయితే పంపిస్తారు. సో మనకి ఇక్కడ యాడ్ సంబంధించిన లింక్ కూడా ఇచ్చారు. ఈ లింక్ ని మనం కాపీ చేసుకొని ఈ లింక్ ని మనం ఎక్కడైనా సరే షేర్ చేసుకోవచ్చు. మన అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో షేర్ చేసినా చేయకపోయినా ఏ ప్రాబ్లం లేదండి. ఇందులో ఆల్రెడీ స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు. సో ఇన్ కేస్ మన యాడ్ అనేది చూసి వాళ్ళకి నచ్చినట్లయితే మనకి రిక్వెస్ట్ అయితే పంపిస్తారు. సో నాకు వచ్చిన రిక్వెస్ట్లు కూడా ఇందులో నుంచి వచ్చేయండి. నేను పర్టికులర్ గా అయితే ఎక్కడ కూడా షేర్ చేయలేదు. సో మీకు ఇన్ కేస్ ఏమైనా కావాలనుకుంటే షేర్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా వ్యాలిడేట్ మై యాడ్ ఉంది కదా, ఇది మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇది మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్న డాష్ బోర్డ్ అండి. ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది. అలాగే మన ఇక్కడ ఇచ్చిన అడ్రస్ అయితే కనిపిస్తుందండి. సో ఇక్కడ చూసారు కదా. సో ఇది ఏంటంటే మనం ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి న్యూ అని కనిపిస్తుంది. సో మనం ఎక్కువ క్లాసెస్ అని తీసుకుంటే మనకి ఇక్కడ స్టేటస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి. అలాగే మనకి ఇక్కడ వచ్చిన క్లాస్ రిక్వెస్ట్లు అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మై యాడ్స్ అని ఉంది కదా, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన యాడ్ అయితే మనకి ఇలా కనిపిస్తుందండి. సో మనం ఇచ్చిన టైటిల్ అలాగే మనం సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ పర్ అవర్ కి ఎంత సెట్ చేసుకున్నాము మనీ అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అలాగే మనం ఆన్లైన్ క్లాసెస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆన్లైన్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఇన్ కేస్ ఏమైనా మోడిఫై చేయాలనుకుంటే ఇక్కడ మోడిఫై ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేస్తారు. సో మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మీరు ఇంకా ఏమైనా సరే యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. టాపిక్ మీద సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా యాడ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఏమైనా టైటిల్ చేంజ్ చేయాలని కూడా టైటిల్ చేంజ్ చేయొచ్చు. సో మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లెవెల్స్ అంటే ఏంటంటే మనం ఏ విధంగా చెప్పాలనుకుంటాం అంటే మన క్లాసెస్ చెప్పేది బిగినర్ క్లాస్ చెప్తామా, ఇంటర్మీడియట్ క్లాస్ చెప్తామా, అడ్వాన్స్డ్ లెవెల్స్ చెప్తామా అనేది కూడా మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే అన్సెలెక్ట్ కూడా చేయొచ్చు. ఇలా అన్సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ సేవ్ అని క్లిక్ చేస్తే సేవ్ అనేది అయితే అయిపోతుంది. సో ఇక్కడ సేవ్ అని అయిపోయిన తర్వాత చూసారు కదా, బిగినర్ ఇంటర్మీడియట్ అని చెప్పి లెవెల్స్ అయితే చూపిస్తున్నాయి. ఇందాక ఆల్ లెవెల్స్ అని చూపించింది. సో ఎందుకంటే మనం కొన్ని మాత్రమే సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆల్ లెవెల్స్ అనేది చూపిస్తుంది. సో మీరు ఇంకా ఇక్కడ ఏమైనా లాంగ్వేజ్ లో కూడా ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలి ఏదైనా అంటే అవి కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టైప్ కూడా చేసి మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా మనం ప్రైజెస్ లో కూడా ఏమైనా చేంజ్ చేసుకుంటే ఇక్కడ ప్రైస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి మనం 1 అవర్ కి అయితే సెలెక్ట్ చేసుకున్నాం 200 అని. ఇక్కడ ప్యాకేజ్ వైజ్ గా కూడా మనకి అయితే ఆఫర్స్ అయితే వస్తాయండి. అంటే మనకి కొంతమంది 5 అవర్స్ కూడా చెప్పించుకునే వాళ్ళు ఉంటారు, 10 అవర్స్ కూడా చెప్పించుకున్న వాళ్ళు అయితే ఉంటారు. సో వాళ్ళకి ఈ విధంగా మనీ అయితే కనిపిస్తుంది. సో 5 అవర్స్ చెప్తే మనకి 1000 వస్తుంది. అలాగే 10 అవర్స్ చెప్తే మనకి 2000 అయితే వస్తుంది. సో మనకి వెబ్ క్యామ్ ద్వారా ఎంత వచ్చింది, ట్రావెలింగ్ ద్వారా ఎంత వచ్చింది, సో అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఎంత మనీ వచ్చింది అనేది మనం డిఫరెన్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు ఇన్ కేస్ ఏమైనా ప్రైసింగ్ లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ జస్ట్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ప్రైసింగ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏంటనేది. మీరు ప్రైసింగ్ కూడా మళ్ళీ ఎడిట్ అయితే చేయొచ్చు. సో ఇందాక 200 ఇచ్చాను కదా, ఇప్పుడు నేను 250 ఇస్తాను. సో 250 ఇచ్చిన తర్వాత ఇక్కడ చూస్తారు కదా అవర్స్ కూడా చేంజ్ అయ్యింది. అండ్ అలాగే 10 అవర్స్కి ఎంత వస్తుంది ఏంటనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు సేవ్ అని క్లిక్ చేస్తే సేవ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ప్రైజెస్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో మీరు ఏమైనా ఇంకా యాడ్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ అని యాడ్ ఉంది కదండి, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇందాక నేను కుకింగ్ క్లాస్ గురించి అయితే సెలెక్ట్ చేసుకున్నాను.
సో ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసారు కదా, దానికి సంబంధించిన స్కిల్స్ కూడా వచ్చాయి. ఇక్కడ ఇందులో ఏమైనా మీకు ఇంకా తెలిస్తే అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా సో నెక్స్ట్ అని క్లిక్ చేసి మీరు ఇందాక ఏ విధంగా అయితే ప్రాసెస్ ఫాలో అయ్యారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ప్రాసెస్ అయితే ఫాలో అవ్వచ్చు. సో ఇలా ఫాలో అయ్యి మీరు ఎన్ని యాడ్స్ కావాలంటే అన్ని సబ్జెక్ట్స్ మీద క్రియేట్ చేసుకోవచ్చు. ఒక పర్సన్ ఎన్ని క్లాసెస్ అయినా చెప్పొచ్చు అండి. ఇందులో 1000+ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఇంట్లో ఉంటేనే ఆన్లైన్ లో క్లాసెస్ చెప్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండి. సో మీరు ఎన్ని సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని అన్ని యాడ్స్ క్రియేట్ చేసుకుంటే మీకు మంచి, సో అన్ని ఎక్కువ రిక్వెస్ట్లు అయితే వస్తాయి. సో మీరు ప్రొఫైల్ అనేది ఎంత నీట్ గా క్రియేట్ చేసుకుంటే మీకు అంత మంచిగా స్టూడెంట్స్ నుంచి రిక్వెస్ట్లు అయితే వస్తాయండి. ఈ విధంగా మీరు ఆన్లైన్ లోనే టీచింగ్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.